హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్, సింగిల్ హ్యాండ్ వెహికల్ లేడీ డ్రైవ్ చేసింది, టీచర్ మేడం వెహికల్ అయితే పంపించడం జరిగింది. విద్యానగర్ కామారెడ్డి నుంచి వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది సార్. హుండై i10 బ్లూ డ్రైవ్ స్పోర్ట్స్ వేరియంట్ 1.1 లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి సింగిల్ ఓనర్. 2014 డిసెంబర్ 2015 ఫిబ్రవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2030 ఫిబ్రవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు. వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు సార్. సార్, వెహికల్ వచ్చేసి ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1086 క్యూబిక్ కెపాసిటీ సార్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, చూసుకోవచ్చు. ఇది బీఈ కోడ్తోనే ఫ్రంట్ గ్లాస్ ఉంది. బ్యానెట్ పైన ఎటువంటి వర్క్ అయితే కాలేదు సార్, చూసుకోవచ్చు. స్క్రాచ్లెస్ వెహికల్, చాలా తక్కువ డ్రివెన్ ఉంది. 83,000 మాత్రమే తిరిగింది. ఈ బ్యానెట్ ఓపెన్ చేయి ఒకసారి, ఇంజన్ కూడా ఆన్ చేసి. తక్కువ డ్రివెన్ ఉంది. బ్యానెట్ ఓపెన్ చేయి, ఇప్పుడే ఆన్ చేయకు ఇంజన్. ఒక్క నిమిషం. సార్, వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఆప్రాన్ లెగ్స్, లెఫ్ట్ సైడ్ ఆప్రాను కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి చెక్ చేసుకోవచ్చు. 1086 క్యూబిక్ కెపాసిటీ ఇంజను. షోరూమ్ బాగానే ఉంది సార్, ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ డెంట్ అయితే కాలేదు. ఒకసారి ఆన్ చేయను. పెట్రోల్ ప్లస్ ఎల్పిజిలో రన్ అవుతుంది సార్. ఇంజన్ చెక్ చేసుకోవచ్చు, చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది, సైలెంట్ ఉంది సార్. ఆయిల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎంతైనా ఏ వెహికల్ తీసుకుని కానీ మన దగ్గరకు వచ్చిందంటే ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే బెస్ట్. అది రీడింగ్ కూడా రాసుకొని ఆయిల్ చేంజ్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఆయిల్ చేంజ్ ఎప్పుడనేది చేసుకోవచ్చు, టైం టు టైం. ఏసీ ఆన్ చేయి. రేడియేటర్ ఫ్యాన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది సార్. ఆఫ్ చేశాను ఇంజన్ కూడా ఆఫ్ చేసి. ఈ బ్యానెట్ వేసే సార్. వెహికల్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్ ఉంది సార్. ఇది 80% ఉంది సార్. ఫ్రంట్ సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు, మీకు వీడియోలో చూపిస్తున్నాను. కంపెనీ వీల్ కప్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూ డ్రైవ్ వెహికల్ సార్. అన్ని బీఈ కోడ్తోనైతే మనకు గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇది కంపెనీ సర్టిఫైడ్ ఎల్పిజి అనేది మనకు షోరూమ్ నుంచి వస్తుంది. ఇది 70% ఉన్నాయి సార్ టైర్లు. ఆల్మోస్ట్ అన్నీ మంచి కండిషన్లు ఉన్నాయి సార్. స్కూల్లో పెడితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే మనకు పిల్లలు అనేది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే వెహికల్ పైన ఆడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్. మనకు మేడం గారు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మీకు నేను చెప్పడం జరుగుతుంది. సార్, చూసుకోవచ్చు. 83,107 కిలోమీటర్లు అయితే డ్రైవ్ అయ్యింది సార్ పెట్రోల్లో, ఎల్పిజిలో. ఇక్కడ మనకు పెట్రోల్ ఎల్పిజి కూడా బటన్ ఉంది, కంపెనీ ఇన్బిల్ట్ ఉంది. సైలెన్సర్ నాయిస్, కొద్దిగా సైలెన్సర్లో నాయిస్ వస్తుంది. ఇది పెట్రోల్ వెహికల్లో కంపల్సరీ నాయిస్ అనేది ఉంటుంది. పెట్రోల్ నుంచి మనకు ఇంజన్ నుంచి వాటర్ రిలీజ్ అయితే మన సైలెన్సర్ అసెంబ్లీలో కొద్దిగా వాటర్ స్టోరేజ్ అయితే ఆడ హోల్ అయితే కంపల్సరీ ఉంటుంది సార్. స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు, చూసుకోవచ్చు. కంపెనీ ఇన్బిల్ట్ ఉంది. సిడి ఎఫ్ఎం ఉంది, యాక్స్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 5+1 యూఎస్బి సాకెట్ కూడా ఉంది, చార్జర్ సాకెట్ కూడా ఉంది సార్. ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా ఉంది వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ ఉంది సార్. షోరూమ్ బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, సర్వీస్ బుక్లు. షోరూమ్ నుంచి వచ్చిన కీ చైన్ ఉంది ఇప్పటివరకు.
పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు, కంపెనీ పెంచింగ్స్తో ఉన్నాయి సార్. రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్, ఎక్కడ డెంటింగ్ కానీ పెయింటింగ్ అయితే కాలేదు. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లో ఉన్నాయి. స్పోర్ట్స్ వేరియంట్ 4 వర్కింగ్లో పవర్ విండోస్ ఉంటాయి, 4 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. అది పార్కింగ్లో పిల్లలు వచ్చి స్క్రాచెస్ అయితే పెట్టడం జరిగింది, మేజర్ వర్క్ ఏం లేదు. సీట్ కవర్లు 100కు 80% నుంచి 90% అయితే సీట్ కవర్లు ఉన్నాయి సార్. ఎటువంటి మేజర్ డ్యామేజ్ అయితే లేదు. ఇంటీరియర్ పరంగా ఈ వెహికల్ చూసినట్టయితే చాలా నీట్గా ఉందండి, ఎటువంటి రిమార్క్ లేదు. మీకు తక్కువ మెయింటెనెన్స్ అంటే పెట్రోల్లో ఎల్పిజిలో రన్ చేసుకునే వాళ్ళకు చాలా బెస్ట్. ఎల్పిజిలో 300+ అయితే మైలేజ్ అనేది రావడం జరుగుతుందట. డిక్కీ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది. ఎక్కడ కూడా కంపెనీ పంచింగ్సే ఉన్నాయి సార్, ఎక్కడ కూడా డిస్టర్బ్ అయినట్లేదు. చాలా ఒరిజినల్ జెన్యున్ వెహికల్. ఇట్లాంటి వెహికల్ కోసం చాలామంది మనలో అయితే అడగడం జరుగుతుంది, అందుకనే వెహికల్ అనేది తెప్పేయడం జరిగింది సార్. మాకు కాల్ చేసి చెప్తే వెహికల్ అనేది పంపిస్తే మేము చేసి చూసుకుంటామని చెప్పడం జరిగింది. చివరి వరకు చూడండి, వెహికల్ ప్రైస్ అనేది చెప్తాను. స్టెప్నీ టైర్ 50% ఉంది సార్. కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఉంది. డిక్కీ స్పేస్ కూడా మంచిగా మనకు సరిపోయేంత వెహికల్ తగ్గట్టు డిక్కీ స్పేస్ కూడా ఉంది. 5 సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ సార్. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ బంపర్ పైన కూడా మేజర్ వర్క్ ఏం కాలేదు. చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఎంఆర్ఎఫ్ కంపెనీ సిల్ టైర్ ఉంది సార్. చూసారు, చూసుకోవచ్చు, ఒక్కొక్క గ్లాస్ అనేది చూపించడం జరుగుతుంది. వెహికల్ పైన కొంత బ్యాంక్ లోన్ ఉంటే కూడా కట్టేసి ఎన్ఓస్ అనేది తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడైతే పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒక్కటి వ్యాలిడిటీలో లేదు. వెహికల్లో ఫైర్ కిట్ కూడా అవైలబుల్ ఉంది సార్. ఎల్పిజి వెహికల్ కదా, దీనికి కంపెనీ నుంచి ఫైర్ కిట్ అనేది వస్తుంది. పంచింగ్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అయితే కాలేవు సార్. వెహికల్లో ఎక్కడ కూడా పాన్ అనేది పెట్టలేదు ఇప్పటి వరకు. మెకానికల్లీ పర్ఫెక్ట్ ఉంది సార్. ఏ వెహికల్ అయినా మనం టెస్ట్ డ్రైవ్ చేసి అన్ని రకాలుగా చూసి వీడియో అప్లోడ్ చేయడం మన కర్తవ్యం. ఇప్పటివరకు ఏ వెహికల్ పైన పెద్ద రిమార్క్ అయితే ఇవ్వలేదు సార్. చూసుకోవచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సార్ వెహికల్ అనేది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి. ఇది వచ్చేసి హుండై i10 స్పోర్ట్స్ వేరియంటు 1.1 లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి బ్లూ డ్రైవ్ సింగిల్ ఓనర్ వెహికల్. 83,000 కిలోమీటర్ తిరిగింది. టైర్లు అన్నీ చూపించడం జరిగింది. 80-90% టైర్ల కండిషన్ ఉంది. ఇంటీరియర్ పరంగా అయితే సీట్ కవర్లు కూడా 100కు 80-90% ఉన్నాయి సార్. కంపెనీ ఇన్బిల్ట్ ఉంది. కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి. ఫ్రంట్ బంపర్ ఒకటి రీపెయింట్ అయింది సార్. ఎటువంటి పార్ట్స్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు. సింగిల్ ఓనర్, సింగిల్కి అవైలబుల్లో ఉంది. ప్రజెంట్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు సార్. ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే 2,95,000 చెప్పమన్నారు, చెప్తున్నా. ఏదైనా ఉంటే ఆ మేడంతో మాట్లాడుకోవచ్చు. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. కమిషన్ వేరు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.